Hi friends, today we are going to discuss about indefinite integration. ఈ చాప్టర్లో మనకి ఏపీలో కానీ అలాగే తెలంగాణ స్టేట్స్లో కానీ బోర్డ్ ఎగ్జామ్స్లో తీసుకుంటున్నట్లయితే 7 మార్క్స్ క్వశ్చన్స్ అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. అంటే టోటల్గా మనకి 18 మార్క్స్ ఈ ఒక చాప్టర్ నుంచే కవర్ అవుతున్నాయి మనకి. సో మనకి ఈ ఇంటిగ్రేషన్ నేర్చుకోవాలి అంటే కనుక పర్ఫెక్ట్గా రావాలి అంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఈ డిఫరెన్షియేషన్ బాగా రావాలి, అలాగే ట్రిగనామెట్రీ ఫార్ములాలు కూడా బాగా రావాలి మనకి. ఆ రెండు ఎవరికైతే బాగా పర్ఫెక్ట్గా వస్తాయో ఈ ఇండెఫినిట్ ఇంటిగ్రేషను చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వాళ్ళకి. సరే, అసలు ఈ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇంటిగ్రేషన్ అంటే అర్థం సింపుల్గా యాంటీ డెరివేటివ్ అని. అలా డెరివేటివ్స్ గురించి మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు యాంటీ డెరివేటివ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో వీ నో దట్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2. ఎక్స్ స్క్వేర్ బై 2 యొక్క డిఫరెన్సియేషన్ మనం చేస్తున్నాం ఇక్కడ. 1/2 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చేయండి. అంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x, 2 gets cancelled. Finally we get x. అలాగే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 5 అంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ d/dx ఆఫ్ 5 స్ప్లిట్ చేయండి ఇలా. అగైన్ ఎక్స్ స్క్వేర్ బై 2 డెరివేటివ్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఫైనల్లీ దిస్ ఇస్ ఎక్స్ ప్లస్ 0. విల్ గెట్ ఎక్స్. అలాగే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 0.1 అగైన్ దీని డెరివేటివ్ కూడా ఎక్సే. అలాగే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ పై, దీని డెరివేటివ్ కూడా ఎక్సే. అలాగే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ √2 దీని డెరివేటివ్ కూడా ఎక్సే. ఇలా ఆ ఎక్స్ స్క్వేర్ బై 2కి ఎంత యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఆన్సర్ డెరివేటివ్ వచ్చేటప్పటికి మనకి ఎక్సే అవుతుంది. దాన్నే మనం ఇవన్నిటిని కూడా ఒక సింగిల్ ఫార్ములా మనం ఇన్సర్ట్ చేయవచ్చు. అదే ఇక్కడ రాసాం చూడండి. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి అంటే ఎక్స్ అవుతుంది ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఆర్. అంటే సి ప్లేస్లో ఏ రియల్ నెంబర్ తీసుకున్నా d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి ఆల్వేస్ ఎక్స్ అవుతుంది మనకి. ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి యొక్క డెరివేటివ్ ఎక్స్. That means x is called derivative of x square by 2 plus c for all c belongs to R. That means x is called derivative of x square by 2 plus c. Then immediately we can say that x square by 2 plus c is called antiderivative of x. That is x square by 2 plus c is called antiderivative of x. That means x square by 2 plus c is called integration of x with respect to x. దీన్ని మనం సింబాలిక్గా ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా. ఇంటెగ్రల్ ఎక్స్ dx is equal to ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఆర్ ఇలా రాసుకోవచ్చు సింబాలిక్. బట్ దీన్ని డెఫినేషన్ పరంగా తీసుకున్నట్లయితే అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి డెరివేటివ్ ఎక్స్, అప్పుడు ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ d/dx ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 ఫంక్షన్స్ సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. దట్ మీన్స్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ ఎఫ్ఎక్స్ ఈజ్ కాల్డ్ ఇంటెగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది అప్పుడు. అదే రాసాం ఇక్కడ. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్. ఇంటిగ్రేషన్ ఆర్ యాంటీ డెరివేటివ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రిమిటివ్ ఆర్ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. we write this as integral g of x dx is equal to f of x. fx యొక్క డెరివేటివ్ gx అయినట్లయితే gx యొక్క ఇంటిగ్రల్ fx అవుతుంది మనకి. అలాగే దీంట్లో ఉన్నటువంటి మరి వర్డ్స్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒకసారి. ఇఫ్ నోట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ఆల్సో అన్ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఆర్.
సో ఆల్రెడీ ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూసాము. సో x² డెరివేటివ్ x² ప్లస్ c డెరివేటివ్ కూడా సేమ్ అయింది. అలాగే అప్పుడు x యొక్క ఇంటిగ్రల్ x² చెప్పవచ్చు, లేదా x² ప్లస్ c అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో కాబట్టి సో దాన్ని ఇలా రాసాం x², x అనేది fx అనే ఈజ్ an ఇంటిగ్రల్ ఆఫ్ g ఆఫ్ x అయినట్లయితే దెన్ f ఆఫ్ x ప్లస్ c ఈజ్ ఆల్సో an ఇంటిగ్రల్ ఆఫ్ g ఆఫ్ x ఫర్ ఆల్ c బిలాంగ్స్ టు R. సో దీన్ని సింబాలిక్గా ఇలా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ g ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ c ఫర్ ఆల్ c బిలాంగ్స్ టు R. సో హియర్ c ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. హియర్ c is called constant of integration and g of x is called integrand. అంటే g of x ని integrand అంటాము, అలాగే cని కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాము. అండ్ dx దీని గురించి ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్లో ఉంది. df dy ఇలా క్యాలిక్యులేట్ చేయడం అదే dx, దట్ ఈస్ ద డిఫరెన్షియల్ ఆఫ్ x అంటాం దాన్ని. అండ్ ద సింబల్, ఈ సింబల్ ఏదైతే ఉందో అంటే ఎలా ఉంది ఈ సింబల్, జస్ట్ ఎస్ని మనం సాగదీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దట్ మీన్స్ ఎలాంగేటెడ్ ఎస్. దిస్ ఎలాంగేటెడ్ సింబల్ ఎస్ ఈజ్ కాల్డ్ ఇంటెగ్రల్ సైన్. నౌ సో లెట్ us see the formulae of integration. See, observe the formulae. So d by dx of x power n plus 1 by n plus 1 is equal to x power n. అంటే x power n plus 1 by n plus 1 డెరివేటివ్ x power n అయింది. అంటే x power n యొక్క ఇంటిగ్రేషన్ x power n plus 1 by n plus 1 plus c. సో ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయాలంటే ఇక్కడ n వాల్యూ నాట్ ఈక్వల్ టు -1 అయినప్పుడు మాత్రమే అప్లై చేయాలి. మరి n వాల్యూ -1 అయితే ఏమవుతుంది అంటే n వాల్యూ -1 అయితే n plus 1 0 అవుతుంది. దీని యొక్క ఇంటిగ్రేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే n వాల్యూ నాట్ ఈక్వల్ టు -1 అయినప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఇంటిగ్రల్ x power n dx ఈక్వల్ x power n plus 1 by 1 plus 1. సో మరి దీని డెరివేటివ్ x power n ఎలా అయిందో జస్ట్ ఇందాక మనం x²/2 యొక్క డెరివేటివ్ ఎలా కనుక్కున్నామో అదే ప్రాసెస్లో మనం డెరివేటివ్ కనుక్కోవచ్చు. కనుక్కుంటే వచ్చేది x power n మనకి. సో అలాగే d by dx ఆఫ్ కాన్స్టెంట్ 0 అని మనందరికీ తెలుసు. అంటే అప్పుడు ఇంటెగ్రల్ 0 dx ఏమవుతుందంటే కాన్స్టెంట్ అవుతుంది. అలాగే ఇంటెగ్రల్ 1 dx వాల్యూ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా బేసిక్ ఫార్ములే, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా మైండ్లో ఉండాలి. ఇంటెగ్రల్ 1 dx ఏమవుతుంది అంటే సో 1 కెన్ బి రిటన్ యాజ్ x power 0. So this is x power n form. So integral value x power n plus 1 by n plus 1. So this is nothing but x plus c అవుతుంది. అలాగే d by dx of root x అంటే 1 by 2 root x. బట్ మనకి ఫార్ములాల ప్రాబ్లమ్స్లో వచ్చేటప్పటికి 1 by root x ఫామ్ వస్తుంది కాబట్టి ఈ 2ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 1 by root x యొక్క ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది అంటే 2 root x plus c అవుతుంది. అలాగే d by dx ఆఫ్ log mod x అంటే 1 by x. అప్పుడు 1 by x యొక్క ఇంటిగ్రల్ log mod x plus c అవుతుంది. అలాగే d by dx ఆఫ్ e power x అవుతుంది. అప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ e power x కూడా e power x plus c అవుతుంది. అప్పుడు చూడండి ఇక్కడ e power x యొక్క డెరివేటివ్ అలాగే ఇంటిగ్రల్ రెండు కూడా సేమ్ అవుతున్నాయి. అలాగే సో d by dx ఆఫ్ a power x, సో a power x ఇంటూ log a వస్తుంది. బట్ మనకి ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ a power x మాత్రమే అడుగుతారు కాబట్టి ఇప్పుడు ఈ log aని అడ్జస్ట్ చేసుకుంటాము. అంటే ఇంటిగ్రల్ a power x dx ఈజ్ ఈక్వల్ టు a power x బై log a ప్లస్ c వస్తుంది. సో అలాగే ట్రిగ్నామెట్రీ ఫార్ములా డెరివేటివ్స్ మీ అందరికి కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చు. ఫాస్ట్గా డిస్కస్ చేసుకుందాం. సో d by dx ఆఫ్ sin x అంటే cos x. అప్పుడు ఇంటిగ్రల్ cos x ఎంత అవుతుందంటే sin x ప్లస్ c. అలాగే d by dx ఆఫ్ cos x అంటే మైనస్ sin x. బట్ మనకి ప్రాబ్లమ్స్లో ఇంటిగ్రల్ sin x అని ఇస్తారు కాబట్టి ఈ మైనస్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంటిగ్రల్ sin x dx అంటే మైనస్ cos x ప్లస్ c అవుతుంది. d by dx ఆఫ్ tan x అంటే secant square x.
దెన్ ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ tan x ప్లస్ సి అవుతుంది. అలాగే d/dx ఆఫ్ cot x మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్, దెన్ ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ cot x ప్లస్ సి. సిమిలర్లీ d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x, then integral of secant x into tan x dx is equal to secant x plus c. Next d/dx of cosecant x minus cosecant x into cot x, then integral of cosecant x into cot x dx is equal to, so ఈ మైనస్ ఇట్ అటాచ్ అవుతుంది కాబట్టి మైనస్ cosecant x plus c అవుతుంది. అలాగే d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x అంటే 1/√1 minus x square, అలాగే d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అంటే -1/√1 minus x square. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ఇంటిగ్రల్ 1/√1 minus x square dx. చూడండి ఇక్కడ 1/√1 minus x square తీసుకున్నప్పుడు సో దాని యొక్క ఇంటిగ్రేషను సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి రాయొచ్చు, లేదా ఈ మైనస్ ఇట్ అటాచ్ అయినట్లయితే అప్పుడు మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అని కూడా రాసుకోవచ్చు. సో ఏది రాసినా రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ వన్, so d/dx of tan inverse x, that is 1/1 plus x square. అలాగే d/dx of cot inverse x minus 1/1 plus x square. సో ఇప్పుడు దీని నుంచి 1/1 plus x యొక్క ఇంటిగ్రేషన్ కావాలి అంటే tan inverse x plus c రాయొచ్చు, లేదా మైనస్ cot inverse x plus c కూడా రాసుకోవచ్చు. అలాగే సో d/dx of secant inverse x is equal to 1/x into root of x square minus 1. d/dx of cosecant inverse x is equal to minus 1/x into root of x square minus 1. So from this we can write integral of 1/x into root of x square minus 1 dx is equal to secant inverse x plus c or minus cosecant inverse x plus c. Again d/dx of sin hx అంటే cos hx, then integral of cos hx dx is equal to sin hx plus c. d/dx of cos hx is equal to sin hx, then integral of sin hx is equal to cos hx plus c. d/dx of tan hx is equal to secant h square x, then integral secant h square x dx is equal to tan hx plus c. d/dx of cot hx is equal to minus cosecant h square x, then integral of cosecant h square x dx is equal to minus cot hx plus c. d/dx of secant hx is equal to minus secant hx into tan hx, then integral of secant hx into tan hx dx is equal to minus secant hx plus c. d/dx of cosecant hx is equal to minus cosecant hx into cot hx, then integral of cosecant hx dx is equal to minus cosecant hx plus c. Similarly d/dx of sin h inverse x, so d/dx of sin h inverse x is equal to 1/1 plus x square, then integral 1/1 plus x square dx is equal to sin h inverse x plus c. బట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్లో మనకు ఎక్కువగా sin h inverse x ఆప్షన్స్ ఉండవు. ఆ sin h inverse x ప్లేస్లో లాగర్థమ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ c అని ఉంటుంది. మరి ఇది ఎలా వచ్చింది సార్ అంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో నేర్చుకున్నారు. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అది, sin h inverse x is equal to లాగర్థమ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్లో ఈ sin h inverse ప్లస్ x ప్లేస్లో లాగర్థమ్ టర్మ్స్ కనబడతాయి కాబట్టి ఈ ఫార్ములా కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. లాగర్థమ్ ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్. అలాగే సో d/dx ఆఫ్ కాస్ h ఇన్వర్స్ x అంటే 1/√ x స్క్వేర్ మైనస్ 1, దెన్ ఇంటిగ్రల్ 1/√ x స్క్వేర్ మైనస్ 1 dx ఈజ్ ఈక్వల్ టు కాస్ h ఇన్వర్స్ x ప్లస్ c రాయొచ్చు, లేదా
ఈ హైపర్బోలిక్ ఫంక్షన్స్లోనే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి అవుతుంది. అలాగే డి బై డిఎక్స్ ఆఫ్ tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 మైనస్ ఎక్స్ స్క్వేరు. అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి రాయొచ్చు. లేదా హైపర్బోలిక్ ఫంక్షన్స్లో లాగా tan హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/2 లాగ్ 1 ప్లస్ x/1 మైనస్ ఎక్స్ ప్లస్ సి అని కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 23 కూడా మనకి బేసిక్ ఫార్ములాలు. సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా గుర్తుండటం కోసం డెరివేటివ్స్ నుంచి రివర్స్లో తీసుకొచ్చినవే ఇంటిగ్రేషన్ ఫార్ములాలు. సో అందుకనే మేము ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, మనం డెరివేటివ్స్ బాగా వస్తే ఇంటిగ్రేషన్స్ బాగా వచ్చేసినట్లే మనకి. సో అందుకని డెరివేటివ్స్ అన్నీ ముందు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మనం. దాని నుంచి రివర్స్లో చెప్పేదే ఇంటిగ్రేషన్ ఫార్ములా. రైట్. నెక్స్ట్ ఫైనల్గా ఆల్జీబ్రాయిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి ఒకసారి నేర్చుకుందాం. అవి నేర్చుకుంటే ఇక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. రైట్. సో ఇంటిగ్రల్ ఆఫ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ కే అనేది కాన్స్టెంట్, ఎఫ్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఆ కే మనం బయట రాసుకొని ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వేర్ కే బిలాంగ్స్ టు ఆర్ అంటే కే అనేది ఒక రియల్ నెంబర్ లేదా కాన్స్టెంట్. అలాగే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలాగే ఇక్కడ ఏం స్ప్లిట్టింగ్ అలా చేసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలాగే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలాగే ఈ ఎఫ్ఎక్స్ జిఎక్స్ల ముందు సేమ్ అనదర్ కాన్స్టెంట్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని కూడా మనం బయట తీసుకొచ్చి రాసుకోవచ్చు. అంటే ఇంటిగ్రల్ ఎల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎం ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎం ఇంటూ ఇంటిగ్రల్ జిఎక్స్ డిఎక్స్. సో దీన్ని జనరలైజ్ చేసుకున్నట్లయితే సో ఇంటిగ్రల్ f1 ఆఫ్ ఎక్స్ ప్లస్ f2 ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ fn ఆఫ్ ఎక్స్ అంటే ఇలా 2 ఫంక్షన్సే కాదు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా సరే ఈ ఇంటిగ్రల్ని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఇంటిగ్రల్ f1 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ f2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇంటిగ్రల్ fn ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇలా ఎన్ని ఫంక్షన్స్ ఇచ్చినా ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో నౌ లెట్ us see one example problem. So that is evaluate integral 1 plus 2 by x minus 3 by x square dx. So let us take this as I. So I is equal to integral 1 plus 2 by x minus 3 by x square dx. So by using this property split each term, that is integral 1 dx plus integral 2 by x dx minus ఇంటిగ్రల్ 3 by x square dx. అలాగే ఇంటిగ్రల్ 1 dx రైట్ యాజ్ ఇట్ ఈస్. ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చుకుంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 by x dx మైనస్ 3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకోండి 3 ఇంటూ ఇంటిగ్రల్ 1 by x square dx. సో ఇంటిగ్రల్ 1 dx మీన్స్ x. అలాగే ఇంటిగ్రల్ 1 by x dx ఈజ్ లాగ్ మోడ్ x. ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ వాల్యూ మైనస్ 1 by x. ఎందుకంటే మనకి dy by dx ఆఫ్ 1 by x ఫార్ములా ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. అంటే మైనస్ 1 by x స్క్వేర్ అని అంటే అప్పుడు 1 by x స్క్వేర్ యొక్క ఇంటిగ్రల్ ఏమవుతుందంటే మైనస్ 1 by x అవుతుంది. సో ఫైనల్గా ప్లస్ సి రాసుకుంటే అంటే ఇంటిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సి రాసుకుంటే సరిపోతుంది. ప్రతి ఇంటిగ్రల్కి మనం ప్లస్ సి రాయాల్సిన అవసరం లేదు. సో ఇంటిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ప్లస్ సి అని రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు అండ్ సింప్లిఫికేషన్ దిస్ ఈజ్ ఎక్స్ ప్లస్ 2 log mod x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 3 by x ప్లస్ సి. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్.